వుడీ ఐలాండ్ దక్షిణ చైనా సముద్రంలోని అత్యంత వివాదాస్పద పారాసెల్ ద్వీపాల్లో ఇదొకటి. ఇక్కడి నుంచి తైవాన్, ఫిలిప్పీన్స్లను టార్గెట్ చేయడం చాలా సులభం. ప్రస్తుతం డ్రాగన్ కంట్రీ ఆ లక్ష్యంతోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే పవర్ఫుల్గా చెప్పుకునే H-6 బాంబర్లను వుడీ ద్వీపంలో మోహరించింది. ఈ మోహరింపుల వెనక ఫిలిప్పీన్పై దాడి చేయాలనే లక్ష్యం ఉండొచ్చని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకు కారణం ఇటీవలే ఫిలిప్పీన్స్తో జరుగుతోన్న ఘర్షణలే. అయితే చైనా నిజంగా మనీలాని టార్గెట్ చేయాలి అనుకుంటే ముందు భారత్ను టచ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మన శత్రు భీకర బ్రహ్మోస్ మనీలా దగ్గర ఉంది. కాబట్టి ఇంతకు సౌత్ చైనా సముద్రంలో అసలేం జరుగుతోంది? వివాదాస్పద వుడీ ద్వీపంలో బాంబర్ల మొహరింపు వెనక బీజింగ్ అసలు వ్యూహం ఏంటి? ఈ మొత్తం ఎపిసోడ్లో బ్రహ్మోస్ గేమ్ చేంజర్గా మారబోతోందా? లెట్స్ వాచ్. సౌత్ చైనా సముద్రంలో మళ్లీ రెచ్చిపోయిన డర్టీ డ్రాగన్. వుడీ ద్వీపంలో H-6 బాంబర్స్ మోహరించిన బీజింగ్. భారత బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ యాక్షన్లోకి దిగబోతోందా? శ్రీలంకను దారిలోకి తెచ్చుకుంది. మాల్దీవుల్లో మకాం వేసి మనకే సవాలు విసురుతోంది. మొన్నటికి మొన్న పాకిస్తాన్కు ఆయుధాలు ఇచ్చింది. బంగ్లాదేశ్లో అడుగుపెట్టి సిలిగురి కారిడార్ను టార్గెట్ చేస్తోంది. చైనా కుట్రలన్నీ పొరుగు దేశాల నుంచి భారత్ను దూరం చేసి హిందూ మహాసముద్రంలోనూ తన ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసమే. మరి డ్రాగన్ కుట్రలకు ఎలా చెక్ పెట్టాలి? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కాబట్టి డ్రాగన్ టెరిటరీలోకి మన ఎంట్రీ కూడా ఉండాలి. మోడీ ప్రభుత్వం చాలా కాలంగా అదే చేస్తోంది. హిందూ మహాసముద్రంలో బీజింగ్ కుట్రలకు దాని అడ్డా అయిన దక్షిణ చైనా సముద్రంలో చెక్ పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయించి చైనాకు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించింది. ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రాల గురించి చర్చించాల్సిన టైం వచ్చింది. అందుకు కారణం డ్రాగన్ డర్టీ స్ట్రాటజీలే. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ డర్టీ స్ట్రాటజీలేంటో ఈ దృశ్యాలే చెప్పేస్తాయి. మ్యాక్సెల్ శాటిలైట్ ఫోటోలో కనిపిస్తున్న ఎయిర్బేస్ దక్షిణ చైనా సముద్రంలోనే వివాదాస్పద పారాసెల్ ద్వీపాల్లో ఒకటైన వుడీ ద్వీపంలో ఉంది. ఇక్కడే చైనా శక్తివంతమైనవిగా చెప్పుకునే H-6 బాంబర్లను మోహరించింది. 2020 తర్వాత పారాసెల్స్ లోని వుడీ ద్వీపంలో H-6 బాంబర్లు ల్యాండ్ కావడం ఇది మొదటిసారి. మ్యాక్స్ రిలీజ్ చేసిన ఫోటోలో Y-20 రవాణా విమానాలు, KG-500 ముందస్తు హెచ్చరిక విమానాలు కూడా కనిపించాయి. ఇక్కడే చైనా చర్యలపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత చైనా టార్గెట్ తైవానే అనే చర్చ జరిగింది. నిజమేంటంటే బీజింగ్ అసలు లక్ష్యం తైవాన్ కాదు, ఫిలిప్పీన్స్. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఫిలిప్పీన్స్తో చైనాకు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మత్స్య సంపదల విషయంలో ఫిలిప్పీన్స్తో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సార్వభౌమాధికారం, ఆర్థిక హక్కులపై రెండు దేశాల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు, మత్స్య పెంపకంపై చైనా జోక్యం చేసుకుంటున్నట్లు ఫిలిప్పీన్స్ ఆరోపిస్తోంది. సౌత్ చైనా సముద్ర ద్వీపంలో ఫిలిప్పీన్స్ కు చెందిన నౌకల్ని చైనా అడ్డుకుంటోంది. ఈ వ్యవహారంపై ఫిలిప్పీన్స్ రగిలిపోతోంది. ఇంకోవైపు అమెరికా, ఫిలిప్పీన్స్ మధ్య కీలక ఒప్పందాలు ఉన్నాయి. అయితే ఫిలిప్పీన్స్ నౌకల్ని చైనా అడ్డుకోవడంతో US జోక్యం చేసుకుంది. ఈ వ్యవహారం బీజింగ్ కు రుచించడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థుల్ని బెదిరించేందుకే చైనా H-6 బాంబర్లను వుడీ ద్వీపంలో ల్యాండ్ చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా దుందుడుకు చర్యలు చూస్తుంటే ఫిలిప్పీన్స్ పై దాడి అవకాశాలను కొట్టిపారేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఫిలిప్పీన్స్ నేవీకి చెందిన నౌకలపై దాడులకు సైతం బీజింగ్ వెనకాడటం లేదు. ఈ క్రమంలోనే మన బ్రహ్మోస్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. దక్షిణ చైనా సముద్రంలో ఏడాది క్రితమే డ్రాగన్ నిలువున వణికించే విజువల్స్ ఇవి. నిత్యం ఫిలిప్పీన్స్ పై రెచ్చిపోయి దాడులు చేస్తున్న వేళ ఆ దేశానికి ఇండియా అండగా నిలిచింది. మనం బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్ని ఫిలిప్పీన్స్ కు అప్పగించింది. బ్రహ్మోస్ క్షిపణుల కోసం భారత్, ఫిలిప్పీన్స్ మధ్య 2022 జనవరిలోనే $375 మిలియన్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా 3 ఎక్స్పర్ట్ వేరియంట్ల బ్రహ్మోస్ మిసైల్ వెపన్స్ సిస్టమ్స్ ని మనీలాకు అందజేశారు. ఒక్కో సిస్టంలో 2 మిసైల్ లాంచర్లతో పాటు ఒక రాడార్, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఈ మిసైల్ లాంచర్ల
మిసైళ్ల నుంచి కేవలం 10 సెకండ్ల వ్యవధిలో 2 మిసైళ్లను ప్రయోగించొచ్చు. ఇటీవలే ఫిలిప్పీన్స్ భారత్ నుంచి మరిన్ని బ్రహ్మోస్ మిసైళ్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఆ దిశగా చర్చలు కూడా మొదలయ్యాయి. కాబట్టి చైనా ఉడత ఊపులకు ఫిలిప్పీన్స్ బెదిరే అవకాశం లేదు. పైగా ఇటీవల పాకిస్తాన్లో బ్రహ్మోస్ సృష్టించిన విధ్వంసం చూసిన తర్వాత ఫిలిప్పీన్స్ ధైర్యం రెట్టింపైంది. 2024లో ఫిలిప్పీన్స్కి విక్రయించింది భూ ఆధారిత యాంటీషిప్ క్షిపణి వ్యవస్థలు. వాటిని నేల మీద నుంచి మాత్రమే కాకుండా జలాంతర్గాములు, నౌకలు, యుద్ధ విమానాల నుంచి కూడా ప్రయోగించొచ్చు. భారత్ ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేసిన మిస్సైల్ రేంజ్ 290 కిలోమీటర్లు. చైనాను దెబ్బకొట్టడానికే ఫిలిప్పీన్స్ షార్ట్ రేంజ్ మిసైల్స్ కొనుగోలు చేసింది. ప్రస్తుత ఉద్రిక్తతలు చూస్తుంటే మనీలా వాటిని బయటకు తీసేందుకు సమయం వచ్చినట్టే కనిపిస్తోంది. నిజంగా చైనా ఫిలిప్పీన్స్ మధ్య యుద్ధ పరిస్థితులే వస్తే మరోసారి బ్రహ్మోస్ పేరు రీసౌండ్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ విషయంలో చైనా గగనతల రక్షణ వ్యవస్థలు ఘోరంగా విఫలమయ్యాయి. ముఖ్యంగా బ్రహ్మోస్ మిసైళ్లను అడ్డుకోవడం మాట అటుంచి కనీసం గుర్తించలేకపోయాయి. ఈ నిజమే బీజింగ్ ను కూడా భయపెడుతోంది. ఇలాంటి సమయంలో ఫిలిప్పీన్స్ తో పెట్టుకుంటే మరో ఘోర ప్రభావం తప్పకపోవచ్చు. భారత్ కోరుకుంటోంది కూడా అదే. గత ఏడాది భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మనీలాలో పర్యటించారు. ఆ టైంలో ఫిలిప్పీన్స్ సార్వభౌమత్వానికి మద్దతునిస్తామని జయశంకర్ హామీ ఇచ్చారు. రక్షణ, భద్రత సహా అనేక రంగాల్లో మనీలాతో సహకారానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. సముద్ర చట్టాల్ని అన్ని దేశాలు పాటించాలంటూ పరోక్షంగా చైనాపై పంచి విసిరారు. అసలే సౌత్ చైనా సముద్రంలో చైనా ఫిలిప్పీన్స్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్కు చేరుకుంటున్న వేళ జయశంకర్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. వెంటనే బీజింగ్ నుంచి రియాక్షన్ వచ్చింది. సౌత్ చైనా సముద్రంలో తమ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని బీజింగ్ భారత్ని కోరింది. అక్కడితో ఆగలేదు. 2 దేశాల మధ్య నెలకొన్న వివాదాల్లో మూడో దేశం జోక్యం తగదని కొస్సుమనే ప్రయత్నం చేసింది. కట్ చేస్తే నెల రోజులు తిరగకుండానే భారత్ నుంచి బ్రహ్మోస్ మిసైళ్లు మనీలకు చేరిపోయాయి. ఈ చర్యల ద్వారా మా అడ్డాలో అడుగు పెడితే మీ టెరిటరీలోనే చెక్ పెడతామనే బలమైన సంకేతాన్ని పంపించారు. ఇప్పుడు అందుకు సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది. ఏది ఏమైనా బ్రహ్మోస్ సత్తా ఏంటో తెలిసిన తర్వాత కూడా ఫిలిప్పీన్స్ ను టచ్ చేయాలనుకుంటే చైనాను ఎవ్వరూ కాపాడలేరు.